నా వెనుక చూస్తుంది పిజ్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ అని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్. ఇది దాదాపు ఇక్కడ ఏర్పాటు చేసి 2022లో పాలకవర్గం ఉన్నప్పుడు దాదాపు 7.5 crores అంచనా వ్యయంతో ఇది ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు, ఒకసారి చూపిస్తాను చూడండి. దీంతో పాటు దీని ముందు ఇంకోటి కూడా వస్తుంది, ఒకటి వెజ్ కోసము నాన్ వెజ్ కోసము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది అప్పుడు ఏర్పాటు చేసిన శిలాపలకము. అమౌంట్ చూడండి 7.5 crores. అప్పుడు జక్కా వెంకరెడ్డి గారు మేయర్గా ఉన్నారు. దాదాపు 4 years, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తే దాదాపు 4 years అవుతుంది. పనులు మాత్రం ఎక్కడికక్కడే ఉన్నాయి. సేమ్ ఇలాంటిదే, ఇది వెజ్ కోసము, ఇంకోటి దీని ముందు ఇంకోటి వస్తుంది, అది నాన్ వెజ్ కోసము. కాకపోతే చాలా చాలా అద్భుతమైన పథకంగా అప్పుడు నా ప్రభుత్వం కానీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇలాంటి మార్కెట్స్ చాలా మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలో ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఇది కూడా పిజ్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లిలో దాదాపు 7.5 crores పెట్టి అంచనా వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2026కి వస్తే ఫిబ్రవరిలో 4 years కాబోతుంది. ఏవైతే రైతులు నుంచి డైరెక్ట్ నుంచి కస్టమర్కి వినియోగదారులకి డైరెక్ట్గా కూరగాయలు కానీ మాంస ఉత్పత్తులు కానీ అందుబాటులో ఉండే విధంగా అది ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం పిజ్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా జిహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్ళింది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ త్వరగా పూర్తి చేసి వినియోగదారులకి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుందాం.